ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎక్స్టర్నల్ కెరోటిడ్ ఆర్టరీ బ్రాంచెస్ కోర్స్. ఫస్ట్ ఎక్స్టర్నల్ కెరోటిడ్ ఆర్టరీ అనేది కామన్ కెరోటిడ్ ఆర్టరీ యొక్క బ్రాంచ్. ఇక్కడ నుంచి కామన్ కెరోటిడ్ ఆర్టరీ అనేది వస్తుంది. దీని బ్రాంచ్ ఒక ఎక్స్టర్నల్ కెరోటిడ్ ఆర్టరీ. ఇది 2 టర్మినల్ బ్రాంచెస్గా డివైడ్ అవుతుంది. ఒకటి టెంపోరల్, ఒకటి మ్యాక్సిలరీ. ఎంటీ మ్యాక్సిలరీ, టెంపోరల్. దీనికి యాంటీరియర్గా 3 బ్రాంచెస్ ఉన్నాయి. ఏంటి? ఒకటి ఫేషియల్ ఆర్టరీ, ఒకటి లింగ్వల్ ఆర్టరీ, ఇంకొకటి సుపీరియర్ థైరాయిడ్ ఆర్టరీ. మీడియల్గా ఒక బ్రాంచ్ ఉంది, అదే ఫారింజియల్, అసెండింగ్ ఫారింజియల్. పోస్టీరియర్గా 2, ఆరికల్ వెనక్కి పోస్టీరియర్ ఆరికులర్, ఒకటి ఆసిపిటల్ రీజియన్కి. ఇప్పుడు ఏమేమి ఉన్నాయి? 2 టర్మినల్ బ్రాంచెస్, అవి మ్యాక్సిలరీ, టెంపోరల్ ఆర్టరీ. నెక్స్ట్ యాంటీరియర్గా 3 ఉన్నాయి, ఫేషియల్, లింగ్వల్, సుపీరియర్ థైరాయిడ్. ఇది మీడియల్గా వెళ్తుంది. నెక్స్ట్ ఈ 2 పోస్టీరియర్ బ్రాంచెస్. జస్ట్ సింపుల్ ఇది. ఫస్ట్ నోస్ దగ్గర స్టార్ట్ చేయండి, నెక్స్ట్ లిప్స్, ఫేస్, మనకి ఇయర్ 3 లాగా వేసి ఇలా వేయండి. ఇప్పుడు మనం ఇది జస్ట్ ఒక లైన్ వేయండి. ఎక్స్టర్నల్ కెరోటిడ్ ఆర్టరీ, దీని బ్రాంచెస్ ఏంటేమున్నాయి? బ్రాంచెస్ టెంపోరల్, మ్యాక్సిలరీ. నెక్స్ట్ యాంటీరియర్గా 3 బ్రాంచెస్. ఏంటి? ఫేషియల్, లింగ్వల్, సుపీరియర్ థైరాయిడ్. నెక్స్ట్ పోస్టీరియర్గా ఏమున్నాయి? 2 బ్రాంచెస్. ఏంటి? పోస్టీరియర్ ఆరికులర్ ఒకటి, ఆసిపిటల్ ఒకటి. నెక్స్ట్ మీడియల్గా ఒక బ్రాంచ్ ఉంది. ఏంటి? అసెండింగ్ ఫారింజియల్. ఈ డయాగ్రామ్ సరిపోతుందా అంటే డయాగ్రామ్ రాని వాళ్ళకి సరిపోతుంది, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా మార్క్స్ అయితే పడతాయి. ఇప్పుడు మనం ఫేషియల్ ఆర్టరీ బ్రాంచెస్ కోర్స్ చదువుతున్నాం. ఫేషియల్ ఆర్టరీ దేని యొక్క బ్రాంచ్? ఇందాక మనం చదివింది ఫేషియల్ ఆర్టరీ అనేది ఎక్స్టర్నల్ కెరోటిడ్ ఆర్టరీ యొక్క బ్రాంచ్. దీంట్లో నెక్లో 4 బ్రాంచెస్ ఉంటాయి, ఫేస్లో 3 బ్రాంచెస్ ఉన్నాయి. నెక్లో ఉన్న బ్రాంచెస్ ఏంటి? గ్లాండులర్ ఆర్టరీ, పాలటైన్ ఆర్టరీ, టాన్సిల్స్ ఉంటాయి, టాన్సిలర్ ఆర్టరీ, సబ్మెంటల్ ఆర్టరీ. ఈ 4 నెక్లో ఉన్న బ్రాంచెస్. నెక్స్ట్ 3 ఉన్నాయి ఫేస్లో. అదేంటి? నోస్కి సప్లై చేసేది లేటరల్ నేజల్ ఆర్టరీ, లిప్స్కి పైన అయితే సుప్రాలేబియల్, కింద ఇన్ఫ్రాలేబియల్ ఆర్టరీ. ఈ ఫేషియల్ ఆర్టరీ అనేది లేటరల్ నేజల్ ఆర్టరీగా టర్మినేట్ అవుతుంది. నెక్స్ట్ దీనికి ఒక అప్లైడ్ అనాటమీ ఉంది. అదేంటి? మనం ఫేషియల్ ఆర్టరీ యొక్క పల్సేషన్ ఎక్కడ చూస్తామని అడుగుతారు. అదే అట్ ద బేస్ ఆఫ్ ద మ్యాండిబుల్ బేస్లో మనం ఫేషియల్ ఆర్టరీ యొక్క పల్సేషన్స్ని ఫీల్ అవ్వచ్చు. ఇప్పుడు నేను ఫేషియల్ ఆర్టరీ బ్రాంచెస్ కోర్సు ఎలా వేయాలని చూపిస్తాను. ఇది ప్యూర్లీ డయాగ్రామ్ వేయడం రాని వాళ్ళకి మాత్రమే, వచ్చిన వాళ్ళు కాస్త మంచిగా వేయండి. ఫస్ట్ నోస్, లిప్స్, ఇయర్. ఇది అట్లీస్ట్ ఎగ్జామినర్కి అర్థం అవ్వాలి కదా, అందుకు. ఫస్ట్ ఫేషియల్ ఆర్టరీ నెక్లో ఉన్న 3 బ్రాంచెస్ ఏం నేర్చుకున్నాం? గ్లాండులర్, పాలటైన్, ఇంకా సబ్మెంటల్ ఆర్టరీ, టాన్సిలర్ ఆర్టరీ. ఈ 3 నెక్లో ఉన్న బ్రాంచెస్. ఫేస్లో ఉన్న 3 బ్రాంచెస్ ఏంటి? సుప్రాలేబియల్, ఇన్ఫ్రాలేబియల్ అండ్ లేటరల్ నేజల్. ఈ లేటరల్ నేజల్గా ఇది టర్మినేట్ అవుతుంది. ఇక్కడ పైన డార్సల్ నేజల్ కూడా ఉండిద్ది. ఫస్ట్ ఏంటి? గ్లాండులర్ ఆర్టరీ, పాలటైన్ ఆర్టరీ, టాన్సిలర్ ఆర్టరీ, సబ్మెంటల్ ఆర్టరీ. మీకు ఎగ్జామ్లో ఎలా అడుగుతారంటే పల్సేషన్ ఆఫ్ ఫేషియల్ ఆర్టరీ ఇక్కడ ఫీల్ అవుతాం. అంటే అట్ బేస్ ఆఫ్ మ్యాండిబుల్.